రండి అలా కూర్చోండి. అలాగే అలాగే. బిడ్డ బాగున్నాడు. నా పోలిక రాలేదండి. అందుకే బాగున్నాడు. హలో, రెండు బాంబులు వేసి లేపేయండి. ఎవరిని? మిమ్మల్ని కాదు. ఏమైనా పీసెస్ అక్కడక్కడ మిగిలితే పార్సల్ చేసి శ్రీనివాసరెడ్డికి పంపించేయండి. ఏవో మా ఫ్యాక్షన్ గొడవలండి, మీరేం పట్టించుకోకండి. అన్నట్టే ఇది మా ఇంటిది. లాల్ సలాం కామ్రేడ్స్. మీరేం కంగారు పడకండి. ఈవిడ మాజీ నక్సలెట్ నల్లక్క. 25 ఏళ్ల క్రితం జైల్లో పరిచయం అయింది. మందు పాత్రలు పేల్చడంలో పెద్ద ఎక్స్పర్ట్. బాంబులు ఇసిరి పారిపోవడంలో నేను ఎక్స్పర్ట్. హార్ట్ కలిసింది, అందుకే పెళ్లి చేసుకున్నాం. కూర్చో. డాడీ, వీళ్ళే ఇలా ఉన్నారంటే వీళ్ళ కూతురు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ దిక్కుమాల సంబంధం మనకొద్దు కానీ పోతాం పద. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? నీకు నచ్చకపోతే మధ్యలో లేచి వెళ్ళిపోవటానికి. మీ మామగారు అసలు యమకింకరుడు. తేడా వస్తే లేపేస్తాడు. అయినా నీకు వాడి ఫేస్ లో ఫ్యాక్షనిస్ట్ కనబడుతున్నాడా? నాకు ఏటీఎం మిషన్ కనబడుతుంది. అదేంటి? అవునరా, వీడు కోటీశ్వరుడు. వేరే అక్రమ సంతానం కూడా ఏమీ లేదట. ఎంక్వైరీ చేశా. పైగా ఫ్యాక్షనిస్టు ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. ఏదో మూమెంట్లో గుటుక్కుమంటాడు. అప్పుడు వాడు ఆస్తి మొత్తానికి కూడా వారసుడు నువ్వే. అది కాదు డాడీ. ఏటంటాడు బిడ్డ? అబ్బే, ఎలక పందికొక్కలాగా చిచి చిలక గోనికల్లాగా మీరు ఇంత అందంగా ఉన్నారే, ఇక పిల్ల ఎంత అందంగా ఉంటుందో చూసేద్దామని తెగ ఆరాటపడిపోతున్నాడు. చూపించేస్తాం. ఉసే పద్మక్క, ఆర్తే, అమ్మాయి లేపురండి. లేపుకురండి అంటుందేంటి? కొంపదీసి చంపేసి డెడ్ బాడీని తీసుకొస్తారా? చచ్చా, లేపుకు రండి అంటే అవిటిదా? నీకన్నీ డౌట్లే. గ్లామర్ కోసం నిద్రపోయి ఉంటుంది, లేపి తీసుకురండి అని చెబుతుంది అంతే. ఏరా, అమ్మాయి ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నిజంగానా? నీ మీదొట్టు. ఓకే. ఆ అమ్మాయి నచ్చిందా నీకు? పిచ్చగా.